అమ్మా నాన్నకేం కాదులేమ్మా. పెద్దమ్మాయి 30 ఏళ్ల నుండి ఈ గుండె ఎన్నో దెబ్బలని తట్టుకొని అలసిపోయిందమ్మా. ఎప్పుడు ఎక్కడ నుండి ఎలాంటి వార్త వస్తుందేమోనన్న భయం. దాన్ని ఈ గుండె తట్టుకుంటుందో లేదో అన్న బాధ. అందుకే నా మనసేదో పరిపరి విధాలుగా అవని, నాకెందుకో మీ నాన్నతో మాట్లాడాలనిపిస్తోంది. నేను ఫోన్ చేస్తే చాదస్తామని అనుకుంటారు. ఒక్కసారి నువ్వు ఫోన్ చేసి మాట్లాడమ్మా. అలాగే. ఇదిగో మాట్లాడు. అలాగేనమ్మా. నాన్నతో మాట్లాడితేనే తప్ప నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. మాట్లాడు. అమ్మా ఫోన్ రింగ్ అవుతుంది. మాట్లాడు. అమ్మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదమ్మా. ఫోన్ రింగ్ అవుతున్నా మీ నాన్న ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఇది ఒకసారి నేను ట్రై చేస్తాను. ఇవ్వు. అమ్మా ఎందుకమ్మా చిన్నదానికి కూడా టెన్షన్ పడతావు? టెన్షన్ కాదే, ఆన్సర్ చెయ్యాలి కదా. ఇలా ఇవ్వు ఒకసారి. ఫోన్ తీయచ్చు కదా, రింగ్ అవుతుంది. ఏం చేస్తున్నారేనా? ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని ఒక్కసారి లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. అయినా నేనెప్పుడు ఫోన్ చేసినా ఆయన ఏ పనిలో ఉన్నా ఆ పని ఆపేసి మరి నా ఫోన్ ఆన్సర్ చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటమ్మా? అమ్మా నాన్న ఆల్రెడీ ఆఫీస్లో ఏదో జాబ్ అని చెప్పాడు కదా, దీన్ని కూడా నెగటివ్ గా తీసుకుంటే ఎలా? ఏదో బిజీగా ఉండి ఫోన్ సైలెంట్ లో పెట్టుండొచ్చు కదా. నాన్నే చేస్తాడులేమ్మా. దేన్ని నెగిటివ్ యాంగిల్లో చూడొద్దని చెప్పే నువ్వే ఇప్పుడు నెగిటివ్ గా ఆలోచిస్తున్నావేంటమ్మా? అబే అదేం లేదమ్మా, ఏదో ఆయన మాట్లాడితే ఒక ధైర్యం అంతే. సరే నేను తర్వాత చేసి మాట్లాడతాను. నువ్వు వెళ్ళి పని చేసుకో. వెళ్ళా. ఫోన్ ఆన్సర్ చేయొచ్చు కదా. నాన్న ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నట్టు? ఎక్కడున్నారు?
రా నందిని. మేడం, ఏంటి? మీకోసం ఎవరో వచ్చారు. సరే రమ్మను. ఓకే మేడం. మేడం రమ్మన్నారు, మీరు వెళ్ళండి. రా. శశి, నందిని వచ్చింది. మమ్మీ, నేనే వచ్చాను మమ్మీ. ఒక్కసారి నిన్ను చూడాలనుంది, నిన్ను హక్ చేసుకోవాలనుంది. ఒక్కసారి చూడు మమ్మీ. చందన, ఆ కస్తూరే కాదు, ఈ శశికళ కూడా ఒక అమ్మే అని దానికి అర్థం అవ్వాలి. అది అర్థమైన రోజున నా కూతురిని గుండెలకి హత్తుకుంటానని చెప్పు. ఏడిస్తే ఆవేశం తగ్గుతుంది. మన ఆశయం నెరవేర్చబోతున్న నా కూతుర్ని ఇలా కంటతడి పెట్టొద్దని చెప్పు చందన. మమ్మీ ప్లీజ్, నా కోసం ఒక్కసారి చూడు మమ్మీ. ఒక్కసారి. శశి, పాపం నీ కూతురు ఇన్నేళ్ల నుంచి నీకు దూరంగా పెరుగుతూ వస్తోంది. ఒక్కసారి తిరిగి నందిని వంక చూడు శశి. నేను జీవితంలో ఓడిపోయాను, ఆ కస్తూరి చేతిలో ఓడిపోయాను. నా కూతుర్ని ఆనందంగా చూడాలనుకున్నాను, కానీ ఇలా కన్నేళ్లతో కాదు. నా వంక అది చూసే జాలి చూపులు నేను భరించలేను. చందన, నువ్వు నన్ను అడిగావు, నేను నీకు నా కూతుర్నిస్తున్నాను. ఈ వెపన్ని ఎలా వాడుకుంటావో ఇక నీ చేతుల్లోనే ఉంది. తీసుకువెళ్ళు. వెళ్ళండి. మమ్మీ, నన్ను ఒక్కసారి చూడాలనుంది మమ్మీ. ప్లీజ్ మమ్మీ. నాకు నిన్ను చూసే రోజు రావాలని కోరుకుంటున్నాను నందిని. చందన ప్లీజ్. నందిని రా. మమ్మీ, నా రాకతో ఆ కస్తూరి ఇంట్లో చిన్న అలజడి స్టార్ట్ చేశాను. తొందరలో వాళ్ళ ఇంట్లో భూకంపం పేలుతుంది. అమ్మా భాను, ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? డాడీ, మమ్మీ ఉదయం నుండి కనిపించడం లేదు. కనిపించకపోతే ఆనందపడాలి కానీ ఇలా టెన్షన్ పడ్డావేంటమ్మా? ఇలా చూడు, మీ అమ్ముంటే పిల్లిని, మీ అమ్మ లేనప్పుడు పెద్ద పుల్లిని. అబ్బా డాడీ, మమ్మీ అరవింద్ని ఓకే చేయడం ఉన్న ఫలంగా
తన ప్రోగ్రామ్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసుకోవడం, పైగా ఈ రోజు ఎక్కడికి వెళ్ళిందో, ఎవరిని కలుస్తుందో ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేయడం, ఇదంతా చూస్తుంటే సంథింగ్ ఎక్కడో కొడుతుంది డాడీ. డాడీ, ఒకసారి మమ్మీకి కాల్ చేసి ఎక్కడుందో కనుక్కో. మీ మమ్మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ మమ్మీకి నేను ఫోన్ చేసే అలవాటు లేదు కదా. అయ్యో డాడీ, ఉండండి నేను చేస్తాను. రా నందిని, కమాన్ కమాన్ నందిని, రా. భాను, షీజ్ నందిని, మన రిలేటివ్. ఓ హాయ్. హాయ్. నందిని, ఇక నుండి నువ్వు ఇక్కడే ఉంటున్నావు. నీకేం కావాలన్నా ఇక్కడ నేను చూసుకుంటాను. అలాగే ఆంటీ. మమ్మీ, తను నందిని చిన్నప్పుడు నీతో ఆడుకునేది, ఫారెన్ లో చదువుకుంటుంది, మర్చిపోయావా? ఓ నందిని, ఎలా ఉన్నావు? యా, ఐఎమ్ ఫైన్. హౌ యు బాను? ఐఎమ్ ఫైన్. నేను అస్సలు గుర్తుపట్టలేదు తెలుసా. సేమ్ ఫీలింగ్. భాను, నీ ఫ్రెండ్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కోసం వచ్చింది. తను ఇండియా నుండి తిరిగి వెళ్లే వరకు ఇక్కడే మనతో పాటే ఉంటుంది. తన్ని నీ రూమ్ కి తీసుకెళ్ళు. ఓకే మమ్మీ, కమాన్ నందిని. ఓకే. చందన, నందిని అంటే చిన్నప్పుడు అమ్మా నాన్న ఎవరు లేరని మన ఇంటికి తీసుకొచ్చావు. తర్వాత నువ్వే ఫారెన్ కూడా పంపించావు. ఆ అమ్మాయి కదా? నేను అప్పుడు అడిగినా చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. అసలు ఈ అమ్మాయికి మనకి ఏంటి రిలేషన్? అసలు ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి చందన? ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఏం చేస్తావు? పుస్తకం రాస్తావా? సినిమా కథ రాస్తావా? వెళ్ళి పనికొచ్చే పనులు చూడు. గోపాల్ రా. ఒరే అన్నయ్య, అమూల్య లేకపోవడం ఎంతైనా గిల్టీగా ఉందిరా. అది ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని లిటరల్గా వెయిట్ చేస్తున్నాను రా. రే, అది ఉన్నప్పుడేమో దాంతో దెబ్బలాడడం, లేనప్పుడు వెతుక్కోవడం. దేవుడురా బాబు మీరు. రే, చిన్నప్పటి నుంచి దాన్ని నేనే కదరా ఆడిపించాను. అది తిట్టినా కొట్టినా దాంతో నాకున్న బాండింగ్ అలాంటిదిరా. గొప్పడురా బాబు నువ్వు. రే పెద్దోడా, పెద్దోడా, మీ నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందిరా. పొద్దున వెళ్ళిన మీ నాన్న ఇంతవరకు ఇంటికి రాలేదురా. అన్నయ్య, ఉదయం నుంచి పాప అమ్మ ఒకటే టెన్షన్ పడుతుంది. నాకెందుకు భయంగా ఉందన్నయ్య. అమ్మా, ఇంతకీ నాన్న ఎక్కడికి వెళ్ళారు? అదే అర్థం కావడం లేదురా. ఉదయం అనగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన ఏ ప్రమాదంలో ఉన్నారోనని నాకు భయంగా ఉందిరా. అమ్మా, కంగారు పడకమ్మా. నాన్న ఎక్కడికి వెళ్తారు? వచ్చేస్తారులే. రే, నీకు పిచ్చి పట్టిందా? ఉదయం వెళ్ళిన మనిషి
ఇంత టైం అయినా ఇంకా ఇంటికి రాలేదని చెప్తున్నాను కదా. రే పెద్దడా, వెళ్ళి వెతుకుదాం పదరా. అమ్మా నువ్వలా టెన్షన్ పడుకో, నాన్నకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. రే అన్నయ్య, అమ్మ ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేదు. నాన్నని చూస్తేనే తప్ప అమ్మ ప్రశాంతంగా ఉండలేదురా. నాకు కూడా ఎందుకో టెన్షన్ గా ఉందన్నయ్య. వెళ్ళి వెతుకుదాం పదండి. అది సరే, నాన్న ఎక్కడున్నారో తెలీదు, ఎక్కడికన్నా వెళ్ళి వెతుకుతాం. అంటే ఇంట్లో కూర్చుంటే తెలుస్తుందా? ఆయన స్కూల్ కి వెళ్లారో, హెడ్ మాస్టర్ గారిని కలవడానికి వెళ్లారో, లేదంటే రోడ్ లో ఎవరికైనా కనిపించారు, వెళ్ళి అడిగితేనే కదా తెలిసేది. ఇక్కడ ఉండి డిస్కషన్ ఏంట్రా? వెళ్ళి వెతుకుదాం పదండ్రా. సరే అమ్మా పద. అవని, మేము వెళ్ళిన తర్వాత నాన్న ఇంటికి వస్తే మాకు ఫోన్ చేయమ్మా. సరేనమ్మా. జాగ్రత్త, పదండ్రా. ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటో. ఏమండి, ఒక పెద్ద ఆయన ఇటు వెళ్ళడం అటెళ్ళాడు. అటా? అవును. ఏం చెప్పారు పెద్దోడా? అమ్మ అటంటే వెళ్దాం. రే శివ, మా నాన్న ఏమైనా చూసారా? లేదురా, ఏం జరిగింది? ఏం లేదురా. కాపాడండి, కాపాడండి. ఏమండి? ఏమండి? అయ్యో! ఏమండి? 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 ఏమైందండి? అయ్యయ్యో! ఏమండి? ఏమండి? ఏమైందండి? ఏమండి? ఏమండి? కళ్ళు తెరవండి. ఏమండి? కళ్ళు తెరవండి. ఏమండి? నాన్న ఏమైందన్నా? నాన్న ఏమైందా? హాస్పిటల్ తీసుకెళ్దాం పదండ్రా. జాగ్రత్త. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏమండి? 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 నాన్న ఇంకా రాలేదేంటి? ఏం జరుగుతుందో దేవుడా, నాన్న క్షేమంగా ఇంటికి రావాలి.
ఏంటమ్మా అలా నీలో నువ్వే మురిసిపోతున్నావు? అరవింద్ మెమరీసా? భాను, చిన్నప్పటి నుంచి ఒకరి గురించి ఒకరికి తెలిసి కలిసున్న స్నేహితుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్ళు చాలా అదృష్టవంతులమ్మా. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ గర్ల్. ఇన్నాళ్లకి మీ అమ్మ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. నాకు అర్థమవుతోంది పిన్ని, మీ లైఫ్లో మీరు ఎవరి పేరైతే వినకూడదనుకుంటున్నారో ఆ కస్తూరి అనే పేరు మీకు తెలియకుండానే మిమ్మల్ని వెంటాడుతూ మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. నందిని, ఇప్పుడు కూడా భాను ఆ కస్తూరిని నెత్తిన పెట్టుకుంటుంది. భాను ఆ కస్తూరి కోడలైతే అది నాకు చాలా షేమ్లెస్. మనల్ని ఎవరో నీడలా వెంటాడుతున్నారని భయంగా ఉందమ్మా. ఎందుకు నువ్వు ఇంత డీప్ గా ఆలోచిస్తున్నావు? అలాంటి అవసరం కానీ అలాంటి పరిస్థితి కానీ ఉండదు. ఇవన్నీ చెప్పిన నువ్వు ఈ టైంలో ఇంట్లో ఉండకుండా మరి ఇక్కడి వరకు వచ్చావంటే నాలాగే నువ్వు ఎంత భయపడుతున్నావో నాకు అర్థమవుతుందమ్మా.